అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మేము ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈస్ట్ జోన్ టీమ్ కి వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది. హర్ష భోగ్లే క్వశ్చన్ అయితే చేశాడు, మీరు ఎలా ఇస్తారు వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ? వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్ లో ఏం చేశాడు? అసలు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏమి సాధించలేదు రెడ్ బాల్ క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ. అలాంటి వైభవ్ సూర్యవంశీకి మీరు ఎలా ఇస్తారు వైస్ కెప్టెన్సీ అని అయితే అవునా కదా క్వశ్చన్ అయితే చేశాడు. దీనికి రిప్లై అయితే వచ్చింది. అంటే ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ మెంబర్, దాని తర్వాత ఒడిషా మాజీ క్రికెటర్ ప్రవంజన్ ముకిల్ దీనికి రిప్లై అయితే ఇచ్చాడు. మేము వైభవ్ సూర్యవంశీని కెప్టెన్ చేయలేదు, వైస్ కెప్టెన్ చేశాము. మేమన్నా వైస్ అంటే వైభవ్ సూర్యవంశీని ఏమన్నా కెప్టెన్ గా చేస్తుంటే అప్పుడు కదా తప్పు. మేము వైభవ్ సూర్యవంశీని కెప్టెన్సీ ఏం చేయలేదు, కెప్టెన్సీ ఏం ఇవ్వలేదు. వైభవ్ సూర్యవంశీకి ఇచ్చింది వైస్ కెప్టెన్సీ మాత్రమే. దీంట్లో పెద్ద తప్పేముంది? ఇదేం తప్పేం కాదు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కెప్టెన్ గా ఉంటాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా ఉంటాడు. రోజంతా యాక్టివ్ గా ఉంటాడు. ఇషాన్ కిషన్ మైండ్ డెసిషన్స్ అయితే తీసుకుంటాడు. ఇక్కడ వైభవ్ సూర్యవంశీకి ఏం పని ఉండదు. వైభవ్ సూర్యవంశీ ఇంకా ఏమంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. వైస్ కెప్టెన్సీ అనేది వైభవ్ సూర్యవంశీకి ఒక మంచి ఆపర్చునిటీ. అది కాకుండా ఇషాన్ కిషన్ చేతిలో డెబ్యూటీగా వైస్ కెప్టెన్ గా ఉంటే ఎంతో కొంత నేర్చుకుంటాడు. వైభవ్ సూర్యవంశీ ఇషాన్ కిషన్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాడు. ఇక్కడ వైభవ్ సూర్యవంశీకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు. అసలు వైభవ్ సూర్యవంశీ చేయాల్సిన పని ఏమీ లేదు అయితే ఒక బిగ్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు హర్ష భోగ్లేకి. ప్రవంజన్ ఒడిషా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ మెంబర్ అయితే ఒక బిగ్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. హర్ష భోగ్లేమో ఇలా క్వశ్చన్ చేశాడు, అక్కడ ప్రవంజన్ ఏమో ఇలా రిప్లై అయితే ఇచ్చాడు. అవును కదా. అది కాకుండా ఇంకోటి ఏమని చెప్పాడంటే, ఎవరికి తెలుసు వైభవ్ సూర్యవంశీనే అసలు ఇప్పుడు కొంచెం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ అంటే ఇషాన్ కిషన్ నుంచి కొంచెం కెప్టెన్సీ ఎలా చేస్తాడు అనేది నేర్చుకున్న తర్వాత ఇండియన్ టీం కి కూడా కెప్టెన్ అవుతాడేమో వైభవ్ సూర్యవంశీ, ఎవరికి తెలుసు అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ప్రవంజన్ ముకిల్. అవును కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్ అయ్యాడు కదా, ఇది మంచిదా కాదా, ఇది గుడ్ డెసిషన్ బ్యాడ్ డెసిషన్ కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.